కాంతి గారు గుడ్ మార్నింగ్ అండి. Good సార్ morning. నమస్తే సార్. సార్ సుబ్బారావు గారు మీరు చెప్పండి ముందుగా. సో 6 ఏళ్ల తరువాత జగన్ కోర్టు మెట్లెక్కనున్నారు అక్రమాస్తుల కేసులకు సంబంధించి. దీని నుంచి తప్పించుకోవడం కోసం జగన్ చాలా రాజకీయాలు చేశారు, తెర వెనుక చాలా డ్రామాలు ఆడారు, బట్ ఏది కూడా ఫలించలేదు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఎట్టకేలకైతే కోర్టు మెట్లెక్కబోతున్నారు, ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పరిణామం? ఇక్కడ ఒకటి మేడం గారు, గత అనేక సంవత్సరాలుగా ఆర్థిక నేరాలలో నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో ఉన్నారు. దీంట్లో 2012, 2013 సంవత్సరాల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయబడ్డాయి. ఇప్పటికీ ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేదు. దానికి ప్రధానమైన కారణం దాదాపుగా 2024లో చూసుకుంటేనే ట్రయల్ కోర్టులు అంటే సిబిఐ కోర్టులోనే 86 డిశ్చార్జ్ పిటిషన్లు, హైకోర్టులో 27 డిశ్చార్జ్ పిటిషన్లు, సుప్రీంకోర్టులో 12 డిశ్చార్జ్ పిటిషన్లు, దాదాపుగా 125 పైగా డిశ్చార్జ్ పిటిషన్లతో కాలం గడుపుతూ అవి పరిష్కారం కాకుండా, ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా, విచారణ ప్రారంభం కాకుండా చట్టంలో ఉన్నటువంటి లోపాలని పరిగణలోకి తీసుకొని ఇప్పటి వరకు ఆయన ఈ కేసులు ఇన్ని సంవత్సరాల పాటు నడుపుకుంటూ ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేయకుండా చేయగలిగాడు. రెండోది, గత 6 సంవత్సరాలుగా గతంలో బెయిల్ ఇచ్చేటప్పుడు 2013 సంవత్సరంలో బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్ ఏంటి? ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాలను దాటి వెళ్ళకూడదని, లేకపోతే ప్రతి శుక్రవారం కూడా వారంలో ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి హాజరవ్వాలని చెప్పేసని, అలానే ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళకూడదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని అనేక రకాల కండిషన్స్తో ఇచ్చారు అప్పుడు బెయిల్. తర్వాత ఈయన మూడోసారి మొన్న లండన్ ప్రయాణం వెళ్ళటం. మొన్న లండన్ వెళ్ళేటప్పుడు కూడా చాలా న్యాయమూర్తి గారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఈమెయిల్ ఇవ్వు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, విచారణ సంస్థలకు అందుబాటులో ఉండు అని న్యాయస్థానంలో ఏమంటే ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చారు. సిబిఐ వాళ్ళు పాపం ఆ ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేయట్లా, వెంటనే కోర్టులో మెమో వేశారు. వెంటనే ఆయన కాలం గడవక ముందుగా ఇండియాకి తిరిగి వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, మొన్న 14వ తారీఖున మేము హాజరవటం కుదరదు కాబట్టి హాజరైతే అట ఆర్థికపరమైనటువంటి భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుద్దట. ఎందుకంటే ఆయన జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి అంట. కాబట్టి అక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుద్దట, సెక్యూరిటీ ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరుద్దట, ఖర్చు ఎక్కువ అవుద్దట. ఇవన్నీ కథలన్నీ చెప్పుకొస్తూ ఉన్నాడు. మరి అదే నిజమైతే, ప్రభుత్వానికి ఇబ్బంది అవుద్ది, సెక్యూరిటీ కలిగించడమే వాస్తవమైతే నువ్వు ఇన్ని అనధికార పర్యటనలు ఎలా చేస్తా ఉన్నావు జనాల్లోకి? విచారణ సంస్థలు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఏ విధంగా నీ పర్యటనలు కొనసాగిస్తూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు? విచారణ సంస్థలు మీరే కాదు, మేము కూడా సెక్యూరిటీ పెట్టుకుంటాను, నువ్వు సెక్యూరిటీ చాలామందిని పెట్టుకున్నావు కదా. ఇవన్నీ కూడా న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా చేస్తుంది. నిన్న ఒక పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అంటున్నాడు, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయిందండి, పెద్ద చేసిన వాళ్ళే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు, అమాయకుగా ఇవన్నీ అంటున్నాడు. అంటే న్యాయ వ్యవస్థను కూడా నమ్మలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మొన్న ఏమన్నారు, సరే అయిపోయింది, సిబిఐ అపోజ్ చేసింది. తర్వాత నువ్వేమన్నావు, ఆ యొక్క వేసిన దాన్ని వెనక్కి తీసుకొని లేదు ఏదో సమయం ఉంటే 21వ తారీఖు న్యాయస్థానానికి హాజరవ్వమంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి కేసుల్లో ఎన్ని ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లో అవి సమర్పించమని చెప్పేసి సిబిఐని ఈడీని అడిగింది. అడిగిన తర్వాత డే టు డే విచారణ జరపాలంది, హైకోర్టు పర్యవేక్షణలో జరగాలంది, సత్వరం పరిష్కరించిన తర్వాత విచారణ ప్రారంభించాలంది ఛార్జెస్ ఫ్రేమ్ చేసి. కాబట్టి ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క నివేదికలు ఇంకా అలానే పాపం ఆ పిటిషన్లు అలానే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది సిబిఐ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఇంకా మరో మార్గం లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టుకు హాజరవడం తప్ప. ఆయన హాజరు అనివార్యం. ఎందుకంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్లో వాదనలో ప్రతివాదనలు జరిగేటప్పుడు కానీ, లేకపోతే ఈ విచారణ ప్రారంభించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నా కానీ ఈయన అవసరం. కాబట్టి మేము ఇంకేమో నువ్వు రావాల్సిందే అన్నాడు. చివరికి 6 సంవత్సరాల తర్వాత భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి హోదా కాదు కదా, ముఖ్యమంత్రి హోదాలు కాదు కదా, కేంద్ర మంత్రుల హోదాలకు కూడా ఇటువంటి సౌకర్యం కలగల, ఇటువంటి రెమిడీస్ను తీసుకురాకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అందుకే
దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కాదు మేడం గారు, దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున ఆలోచిస్తా ఉన్నారు. ఆర్థిక బలం, అధికార బలం, అంగబలం ఉన్న వాళ్ళకైనా ఈ చట్టాలు చుట్టాలు, పేదవాళ్ళ పరిస్థితి ఏంటి, పేదవాళ్ళకైనా ఇవన్నీ కఠినంగా వ్యవహరించేది? సామాన్యుడు కనుక 3 వాయిదాలకు వెళ్ళకపోతే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? ప్లేటర్గాన్ని మందలిస్తుంది, వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో పెట్టమంటది, వారెంట్ ఇస్తానంటది, లేదు కండిషనల్ ఆర్డర్ ఇస్తున్నాను, నువ్వు షూటీ జామీందారులు పెట్టమంటది. ఇన్ని తతంగాలు చేసే న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు అంత సానుకూలంగా వ్యవహరిస్తుందని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇటువంటి ఆలోచన భావజాలం ప్రజల్లోకి వస్తే సభ్య ప్రజాస్వామిక వ్యవస్థకే ప్రమాదకరం, దాపురించే ప్రమాదం ఏర్పడుద్ది. కాబట్టి చట్టం ముందు అందరం ఒకలే అని చెప్పేసి మనం గొంతు చించుకొని మాట్లాడుకుంటాం, చర్చా వేదికల్లో చెప్పుకుంటున్నాం. ప్రాక్టికల్గా చూసుకుంటే ఆ పదంగానే మిగిలిపోయింది తప్ప ఆచరణలో అసాధ్యమని చెప్పేసి ప్రజలు భావించే పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఇంకా దగ్గర పడింది, ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు ఇది జాప్యం జరుగుద్దని అనుకోము. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలను, హైకోర్టు పర్యవేక్షణ, సిబిఐ కూడా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి రావడం, అంతేకాకుండా డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన తర్వాత ఒక 7 న్యాయమూర్తులు బదిలీ అయిపోవటం, ఆదేశాలు ఇచ్చే సమయానికి బదిలీ అయిపోవటం, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేది వింటాం. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో ఎక్కడో జరుగుతోంది అనే అనుమానం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, కేసు విచారణ చేసిన న్యాయమూర్తులను బదిలీ చేయొద్దు తేలే వరకు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి దీంట్లో అనేక మంది సాక్షులు చచ్చిపోతా ఉన్నారు. సంవత్సరాల తరబడి ఇలాగా దశాబ్దాల తరబడి కేసులు పెండింగ్లో పెట్టుకుంటూ పోతే, లిటిగేషన్ పెంచుకుంటూ పోతే దాంట్లో ఉన్న సాక్షుల పరిస్థితి ఏంటి, దాంట్లో ఉన్న అఫీషియల్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు రిటైర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఒకానొక స్టేజ్లో సిబిఐ కూడా న్యాయస్థానానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది సుప్రీంకోర్టుకి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హాజరు అనివార్యం. అలానే కేసులు కూడా, ఆర్థిక నేరాల్లో కూడా ఇంకా జాప్యం చేద్దాము, చట్టాలను పెట్టుకుంటాం, పెద్ద మన ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి పెద్ద న్యాయవాదులను పెట్టుకొని దిగువ స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వాదించుకుంటామనేటువంటి ఆ యొక్క ఆలోచనకి తుది పలుకులు పలకబోతుందని చెప్పేసి మనం కొంతవరకు ఆలోచించవచ్చు. ఏదేమైనప్పుడు కూడాను డెఫినెట్గా ఈడీ, సిబిఐ విచారణకు సంబంధించిన 20 కేసులు ఏదైతే ఉన్నాయో 20 కేసులు విచారణకు కావాల్సిన పరిస్థితి ఉత్పన్నమని, ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకు వెళ్ళను, లేదంటే ఇంకా నేను ముఖ్యమంత్రిని, నాకు బోల్డ్ రక్షణ కావాలి, ఇవన్నీ చెప్తే న్యాయస్థానాలు నమ్మే పరిస్థితుల్లో లేవు. అందుకే న్యాయస్థానం ఆగ్రహిస్తుందనే భయంతోనే మేము కోర్టుకు హాజరమని చెప్పేసి వేసినటువంటి ఆ యొక్క లిఖితపూర్వకమైనటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి, లేదండి మీరు ఎప్పుడు రమ్మంటే వస్తాము, కొద్దిగా సమయం ఉండని చెప్పేసి అడుక్కునే పరిస్థితికి వచ్చారంటేనే న్యాయ వ్యవస్థ కూడా కొద్దిగా ఏమైనా ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉందా, ఏంటి ఈ పద్ధతి ఏంటి, న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను కూడా మీరు ధిక్కరించి తీసుకెళ్ళిపోయారా? ఆ రోజే చెప్పొచ్చు కదా, లండన్ పర్యటనప్పుడు ఇచ్చిన కండిషన్స్, ఈ కండిషన్స్ అయితే మేము అమలు చేయలేమని చెప్తే మేము లండన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలో లేదో నిర్ధారించే వాళ్ళం కదా అనేవాళ్ళు.